క్యాబేజ్ అండ్ ఆలూ ఫ్రై. క్యాబేజ్ బంగాళాదుంప వేపుడు చేసుకుందాం రండి. వెల్కమ్ టు మై ఛానల్ మధుర శృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నూనెను తీసుకుని వేడి చేసి అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేయండి. అవి చిటపటలాడుతుండగా 2 ఎండుమిరపకాయలని తుంచి వేయించి అలాగే చిటికెడు ఇంగువని వేయండి. అది ఆప్షనల్. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు బంగాళాదుంప ముక్కల్ని వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. 2-3 పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోండి, లేదా మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే 1 రెబ్బ కరివేపాకును కూడా తుంచి వేయండి. వీటినన్నీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేస్తే త్వరగా వేగుతాయి. అలాగే చిటికెడు పసుపును కూడా వేసి లో ఫ్లేమ్ మీద ఇదంతా ఫ్రై చేయండి. బంగాళాదుంప ముక్కలు సగం కంటే ఎక్కువగా వేగాయి అనుకుంటే ఇప్పుడు క్యాబేజ్ కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని వేసుకోండి. ఇవి సుమారు 2 కప్పులు ఉంది. కలుపుకుంటూ క్యాబేజ్ని లో ఫ్లేమ్ మీదనే ఫ్రై చేయండి. మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఒక 5-10 నిమిషాల వరకు ఉడికించండి. ఆయిల్ సెపరేట్ అవుతుందండి, అంటే ఆల్మోస్ట్ కర్రీ అయినట్టే. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారము, లేదా మీ రుచికి తగ్గట్టుగా కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపండి. మీ దగ్గర కసూరి మేతి ఉన్నట్లయితే 1 టేబుల్ స్పూన్ అరచేతిలో వేసుకొని బాగా నలిపి కర్రీలో వేసి బాగా తిప్పండి. ఇది ఆప్షనల్. కసూరి మేతి వేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అయితే 2 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ స్విచ్ ఆఫ్ చేయండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. అంతే, రుచికరమైన ఆలూ క్యాబేజ్ ఫ్రై రెడీ. ట్రై చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.